హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయా లేదా అనే క్వశ్చన్ అని చెప్పొచ్చు, క్యూరియాసిటీ అని చెప్పొచ్చు, వాట్ ఎవర్. సో చాలా మందికి ఉన్న ఒక పెద్ద డౌట్ అనమాట ఇది. అంటే ఫ్యామిలీలో అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నన్ను ఎవరైనా కనిపించినప్పుడు అడిగే ఫస్ట్ క్వశ్చన్, అంటే చాలా డేస్ తర్వాత కనిపించినప్పుడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నువ్వు వీడియోస్ చేస్తావు కదా, నీకు డబ్బులు వచ్చాయా అంటే లేదు అని చెప్తే, ఏంటి ఎందుకు రాలేదు, వచ్చుంటాయి కదా అని ఇట్లా డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే అది వాళ్ళకు కూడా ఒక క్యూరియాసిటీలా ఉంటుంది. సో నేను దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా చెప్దాము అని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఏంటంటే, నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో నేను దానికి ఆన్సర్ చేద్దాం అనుకున్నాను. నాకైతే యూట్యూబ్ నుంచి ఎట్లాంటి మనీ ఇప్పటి వరకు రాలేదు. సో సెకండ్ క్వశ్చన్, ఎందుకు రాలేదు? చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, చాలా మందికి వచ్చాయి కదా, నీకెందుకు రాలేదు? నాకెందుకు రాలేదు అంటే, నాకు ఇంకా మానిటైజేషన్ అనేది అవ్వలేదు. సో అందుకే నాకు వీడియోస్కి డబ్బులు అయితే రాలేదన్నమాట. అంటే చాలా మందికి మానిటైజేషన్ అనేది తెలియదు. అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, బట్ నార్మల్ పీపుల్కి తెలియదు కదా. సో మానిటైజేషన్ అంటే ఏంటి అని. సో మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టగానే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా అందులో. సో మన వీడియోస్కి వాళ్ళు అంటే దాని నుంచి డబ్బులు రావడానికి ఒక టార్గెట్ అని చెప్పొచ్చు ఇది. సో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ రీచ్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ మానిటైజేషన్. అది అయిపోగానే అప్పటి నుంచి మనం ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మన రీచ్ని బట్టి మనకు డబ్బులు అనేవి వస్తాయన్నమాట. సో ఇది సెకండ్ క్వశ్చన్. హోప్ అందరికీ అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. సో చాలా మంది ఒకటే అడుగుతారు, నీకు ఇంకా ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు? నువ్వు చాలా ఇయర్స్ నుంచే వీడియోస్ చేస్తున్నావు అండ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నావు కదా, షార్ట్ వీడియోస్ బాగానే పోస్ట్ చేస్తావు కదా అని. ఫస్ట్ థింగ్, షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసినా, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినా మనకు రీచ్ అనేది చాలా ఉండాలి. నా వీడియోస్కి రీచ్ అస్సలు లేదు. సో అది మెయిన్ థింగ్ అనమాట. నేను షార్ట్ వీడియోస్ పెట్టినా కూడా నాకు షార్ట్ వీడియోస్కి ఓన్లీ ఒక 1.2K 1K అట్లా వ్యూస్ మాత్రమే వస్తున్నాయన్నమాట. సో షార్ట్ వీడియోస్కి సపరేట్ మానిటైజేషన్ ఉంటుంది అని విన్నాను, అండ్ లాంగ్ వీడియోస్కి సపరేట్ మానిటైజేషన్ ఉంటుంది అనేది విన్నాను. నాకు కూడా అంత క్లియర్గా అయితే తెలీదు. సో మానిటైజేషన్ అవ్వాలి అంటే 4000 వాచ్ అవర్స్ అనేది మనం కంప్లీట్ చేయాలన్నమాట. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో నాకు ఇప్పుడు ప్రెజెంట్ 3 ఎంతో ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్ కౌంట్ది నేను రీచ్ అయ్యాను. సో వ్యూస్ ఒక్కటే నేను రీచ్ అవ్వాల్సిన అదనమాట ఇప్పుడు. సో 4000 హార్స్ అనమాట, అంటే 4000 గంటలు మన వీడియోస్ని వాచ్ చేయాలన్నమాట పబ్లిక్ అనేది. సో అప్పుడే మనకు మానిటైజేషన్ అనేది అవుతుంది. సో నా వీడియోస్ అంత రీచ్ ఎప్పుడు వస్తుందో చూడాలి. సో ఇప్పుడు నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే పెడతాను. 4000 హార్స్ అంటే 4000 గంటలు వాచ్ టైం అనేది నేను ఇప్పుడు కంప్లీట్ చేయాలి. అదే ఇప్పుడు నాకున్న టార్గెట్ అనమాట. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు కదా. సో మీరు కూడా బ్లెస్ చేయండి నేను ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి. సో మీ నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి. నా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోస్కి లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ అనేది నా వీడియోస్ని కూడా సజెషన్స్లోకి పంపిస్తుంది అనమాట కొత్త వాళ్ళకి. సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ అయితే చేసేయండి. సో అంతే, అదే అనమాట రీజన్. నాకు ఎందుకు డబ్బులు రాలేదు అంటే, నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. నేను యూట్యూబ్ ఇచ్చిన టార్గెట్ని ఇంకా రీచ్ అవ్వలేదు అనమాట. సో 6 years అయినా నేను రీచ్ అవ్వలేకపోయాను. మేబీ ఈ 6th yearలో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా బ్లెస్ చేసేయండి. సో అంతే ఇంకా ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.